యాజ్ యూజువల్గా దేశంలో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటేమో ద వైర్ పేపర్ ఒకటి ఉంటుంది. ఇది క్లియర్ కట్గా ఎట్లా చెప్తుంది అని అంటే, ఓ పాత దశాబ్దాల వారిగా వందల సంవత్సరాల ఈవెంట్లను పట్టుకొని పగ తీర్చుకునుడు అనేది అన్ఫార్చునేట్ అని చెప్పి ఇక దేశానికి పట్టిన చీడపురుగులు ఎవరనంటే గీళ్ళే. మళ్ళీ అప్పుడు కాశ్మీరీ జనసైడ్ అయినప్పుడు మళ్ళా ఇది తప్పు అని చెప్పి ఇలా నోట్లలోకి ఒక్కసారి మాట రాలే. నా చరిత్ర నాకు తెలవడం అనేది రివెంజా రిజాల్వా? ఇవాళ చిట్టా ఇప్పుదాం ఫ్రెండ్స్. ఇవాళ చిత్రగుప్తుల ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, లా మాట్లాడుకుందాం, కంటెక్స్ట్ మాట్లాడుకుందాం, దేశమే ఫస్ట్ అన్న కాన్సెప్ట్లో మాట్లాడుకుంటాం. అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడిన మాటలు చాలా మ్యాటర్ అవుతాయి, ఆబ్వియస్గా మ్యాటర్ అవుతాయి. మళ్ళీ మీడియా ఫ్రేమ్ చేసిన కథనాలు ఏవైతే ఉంటాయో పబ్లిక్లో పర్సెప్షన్ కూర్చోబెట్టాయి. అసలు మన చరిత్రనే తప్పు చెప్పిండ్రా, ఇది భారతదేశం కాదు బాబర్గాడ్ దేశం అని చెప్పి మనకు నేర్పిండ్రా. ఇది ఏడదాకా వాస్తవం అయితే చెప్పు. ఆయన ఏమని అన్నాడు, బాబర్గాడు నా చరిత్రకారుడు ఎట్లయితాడు, అన్న చరిత్రహీనుడు. ఈ ప్రతీకారము పగ అననే ఒక రివెంజ్ నాటకాలు ఏదైతే ఆడిరు చూడు కంప్లీట్గా, ఇదంట హిందువులను ఎంకరేజ్ చేస్తుందనంట. ఎవరి మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయనీకే. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జనవరి 12 నాడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఒక మాట మాట్లాడిండ్రు. మాట అనంటే ఒక పదం యూజ్ చేసిండ్రు. ఆ పదం ఏందనంటే పగ. ఆ పగ మనకు ఉండాలి కదా, రివెంజ్ అని అన్నట్టు మాట్లాడిండు. అయితే ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్. మళ్ళీ బ్యూటిఫుల్ అనాలా, మిస్టీరియస్ లాంగ్వేజ్ అనాలా, నేను ఈ చిట్టా ఇన్న తర్వాత మీరే కమెంట్ రూపంలో తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే గిరీష్ 12 జనవరిది ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు అని అంటే, మధ్యలో 10 రోజులు నేను రాలే, మీకు తెలుసు. సో ఆ 10 రోజులలో జరిగిన ఘటనలన్నింటినీ కొంచెం మీకు చెప్పాలి కదా, దేశంలో ఒక్కొక్కడు నరేటివ్ ఎట్లా బిల్డ్ చేస్తాడో అని. యాజ్ యూజువల్గా దేశంలో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటేమో ద వైర్ పేపర్ ఒకటి ఉంటుంది. ఇది క్లియర్ కట్గా ఎట్లా చెప్తుంది అని అంటే, దేశం మొత్తం ఒక ప్రోగ్రెస్ అడుగుతుంది, కాకపోతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏమో రివెంజ్ అని చెప్పి ఒక రియాటరిక్ మాట్లాడుతున్నాడు, ఒక పగ అనే మాట మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఓ పాత దశాబ్దాల వారిగా వందల సంవత్సరాల ఈవెంట్లను పట్టుకొని పగ తీర్చుకునుడు అనేది అన్ఫార్చునేట్ అని చెప్పి ఇక దేశానికి పట్టిన చీడపురుగులు ఎవరనంటే గీళ్ళే. మళ్ళీ అప్పుడు కాశ్మీరీ జనసైడ్ అయినప్పుడు మళ్ళా ఇది తప్పు అని చెప్పి ఇలా నోట్లలోకి ఒక్కసారి మాట రాలే. కాకపోతే ఒక పదాన్ని పట్టుకొని మాత్రము వీళ్ళు దాన్ని వక్రీకరించి ఇంటర్ప్రెట్ చేసి, బికాస్ ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ దట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ది వే యూ వాంట్. నీకు నచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ పోవచ్చు. బ్యూటిఫుల్ లాంగ్వేజ్, నేను అదే చెప్తున్నా కదా. అయితే ఇందులో నిజం ఎంత, అసలు వాస్తవాలు ఏంది అని అనేది జర చర్చిద్దాం. రివెంజా రిజాల్వా? నా చరిత్ర నాకు తెలవడం అనేది రివెంజా రిజాల్వా? ఇవాళ చిట్టా ఇప్పుదాం ఫ్రెండ్స్. అజిత్ దోవల్ గారి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని డెలిబరేట్గా డిస్టార్ట్ చేసిర్రు, అంటే కంప్లీట్గా దాన్ని తిప్పిండ్రు. ఎట్లా తిప్పిర్రు అని అంటే, ఒక కృత్రిమంగా తయారు చేసిన ఒక హిస్టరీ మనకి ఎన్ని రోజులు చూపించారు. ఒక నేషనల్ జాతీయవాద ఏమంటారు, జాతీయ భద్రత అని అంటాం కదా మనకు, మేము కాపాడినాం జాతిని అని చెప్పి ఒక కృత్రిమంగా మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టోరీ మనకు చూపించారు ఇన్ని రోజులు. అదే రకంగా రాజకీయాలు కూడా దేశంలో నడిపిండ్రు. ఇవాళ చిత్రగుప్తుల ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, లా మాట్లాడుకుందాం, కంటెక్స్ట్ మాట్లాడుకుందాం, దేశమే ఫస్ట్ అన్న కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం. మేము చిట్టాలు ఇప్తాం, బరాబ్బర్ ఇప్తాం బిడ్డ, కాకపోతే దేశ బడకర్ కూర్చున్నాయి అన్న మా ఆవేదన, మా ఆలోచన మీకు తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి. ఇవాళ నేను మాట్లాడేది ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్లు పెట్టే మాట్లాడతా. ఫ్యాక్ట్స్ మాట్లాడదాం, కంటెక్స్ట్ మాట్లాడదాం. ఈ నరేటివ్ మ్యానిపులేషన్ ఎవడెవడు ఏ రకంగా చేస్తుండో కూడా మనం ఖచ్చితంగా దీని మీద మాట్లాడదాం. అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడిన మాటలు చాలా మ్యాటర్ అవుతాయి, ఆబ్వియస్గా మ్యాటర్ అవుతాయి. మళ్ళీ మీడియా ఫ్రేమ్ చేసిన కథనాలు ఏవైతే ఉంటాయో పబ్లిక్లో పర్సెప్షన్ కూర్చోబెట్టాయా ఫ్రెండ్స్? నేను ఒక మాట అంట, ఆ మాటను ఈ రకంగా అన్నాడు. ఇప్పుడు ముఫ్తీ ఏమంటుంది, సెంచరీస్ ఓల్డ్ ఈవెంట్లను తీసుకొని వచ్చి మనం మాట్లాడితే మన చరిత్ర ఏమవుతుంది, అసలు మన చరిత్రనే తప్పు చెప్పిండ్రా, ఇది భారతదేశం కాదు బాబర్గాడ్ దేశం అని చెప్పి మనకు నేర్పిండ్రా. ఇది ఏడదాకా వాస్తవం అవుతుంది చెప్పు. ఆయన ఏమని అన్నాడు, బాబర్గాడు నా చరిత్రకారుడు ఎట్లయితాడు, అన్న చరిత్రహీనుడు. వాస్తవాలు కదా, వాస్తవాలు ఉన్నప్పుడు ఈ బాబర్ అనే చరిత్రతో మనం రివెంజ్ తీసుకోవాలా వద్దా అని అంటే, ఎస్, డిఫరెంట్ వర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రివెంజ్ బదులు హ్యూజ్ ఫోర్స్ ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఆ టైంకి ఆ వర్డ్ వచ్చింది, మాట్లాడిండు. ఇంకా చాలామంది దీన్ని చాలా రకాలుగా మాట్లాడతారు. ఏందనంటే, వాడే పదాలు చాలా డేంజరస్ ఉంటాయి చేసే హరకత్ల కంటే అని చెప్పి, బర్కత్ లేనో ఇక మనకు వస్తే కొన్ని మాటలు రైమింగ్లా వాళ్ళు మాట్లాడతారు. అయితే ఒకటి వాస్తవం ఏందనంటే, పెద్ద మనిషి మాట్లాడిన మాటలల్లా, అజిత్ దోవల్ గారు మాట్లాడిన మాటలల్లా
అరే ఎవడన్నా ఈ మహబూబా ముఫ్తీ ఈ వైరు ఎక్సెట్రా ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో నేను అలా అడుగుతున్నా, పెళ్ళాం పిల్లల్ని విడిచిపెట్టి దేశం వదిలిపెట్టి వేరే దేశంలో దట్టు శత్రు దేశంలో దురంధరుడు లాగా బతకడం అనేది మీతో అయ్యే పనైనా నేను ఇవాళ అడుగుతున్నా, మీకు చెప్పురు నాకు. అది మీరు బతకగలిగితే మీరు అజిత్ దోవల్ గారిని ఫస్ట్ కమెంట్ చేయండి. దశాబ్దాల వారీగా సెంచరీస్ వైస్ ఎక్సెట్రా అంటారు కదా, ఆయన నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు పాకిస్తాన్లో కూర్చొని ఉన్నాడు. దాంతోనే కదా మొత్తం మొదలెట్టి మాట్లాడిండు ఆయన. అంటే సెంచరీస్ ఆఫ్ ఈ సబ్జుగేషన్ని భారత్ సఫర్ అయింది అని చెప్పడం కూడా తప్ప. భారత్ అనేది మన కొలోనియల్ ఫారిన్ రూళ్ళలో లేకుండేనా? ఖచ్చితంగా ఇది ఎకనామికల్గా మన నాగరికతకు ఒక ఇంపాక్ట్ పడలేదా? మన ఆర్థిక వ్యవస్థ ఇంకా మన నాగరికత డిక్లైన్ కాలేదా? దిగజారిపోలేదా? ఈ పెయిన్ఫుల్ హిస్టరీల నుంచి యువత నేర్చుకునే కథనం ఉన్నదా, లేకపోతే పగ అనే ప్రతీకారం కనిపిస్తుందా మీకు? నేర్చుకోవాలి కదా, అది ప్రతీకారమా పగనా హ్యూజ్ ఫోర్సా ఏ వర్డా అనే దాన్ని మీడియా ఎందుకు ఇంటర్ప్రిటేట్ చేస్తున్నది? ఫోకస్ ఏరియాస్ లేవా? ప్రతీకారం తీర్చుకోవాలని అంటే భారత్ యొక్క సోనీకి చిడి అని అంటే మళ్ళీ సంకనాకు వచ్చినారా దేశానికి? 4-5 పిడీలు ఎందుకు వచ్చిర్రా మళ్ళీ భారతదేశానికి? సంకనాకు వచ్చినారా మాది? ఆర్థికంగా తోపు ఉండే కాబట్టే వచ్చిర్రు కదా. ఏడో చూస్తాడా దేవాలయాల్లో బంగారం ఉండే కదా, బాగా గజ దొంగల లెక్క కూడా వచ్చిర్రు కదా. ఆఖరికి ఎర్రతోళ్ళు కప్పుకున్న ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేసిర్రా అంటే బంగారం ఎత్తుకపోయారు కదా సిగ్గుతప్పిన వాళ్ళు. నా దేవాలయాలలో కనిపించింది, నా నాగరికతలో కనిపించిందే ధనం, ధ్యానం, ధర్మం, ఇవే కనిపించినాయి కదా మన దగ్గర. సో నేనేమంటున్నా, ప్రతీకారం ఎకానమీ రూపంలో ఉండకపోవచ్చా? ప్రతీకారం అనేది సోషల్ డెవలప్మెంట్లు ఉండొద్దా? ప్రతీకారం అనేది నేషనల్ కెపాసిటీని ఎన్రిచ్ చేసుట్లో ఉండొద్దా? ప్రతీకారం అనేది నా చరిత్ర కరెక్ట్ ఏందో తెలుసుకోవడంలో ఉండొద్దా? బరాబర్ ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు అని చెప్పుకున్నట్లా తప్పేమున్నదనట. బరాబర్ మాట్లాడాలా, ఇది బాబర్ దేశం కాదు భారతదేశం అని. ఓకే, నువ్వు అన్నట్టు రివెంజ్ మే నాట్ బి ఎ గుడ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ద స్పీచ్ వాజ్ గివెన్ ఫర్ నేషన్ బిల్డింగ్ మై డియర్, not attacking the citizens. May have a cursory reference to what the National Security Advisor have spoken to. అసలు యాక్చువల్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏం మాట్లాడిండు అనేది ఒక కర్జరీ రిఫరెన్స్ ఇనుండ్రి కదా. నేషన్ బిల్డింగ్ మీద మాట్లాడిండు ఆయన, జాతిని ఉద్దేశించి మాట్లాడిండు, జాతీయవాదాన్ని పెంపొందించాలా అని చెప్పి మాట్లాడిండు తప్ప నువ్వు నేను కొట్టకసావమని చెప్పలే. ప్రతిదీ కొట్టకసావని ఎందుకు చేస్తారు అని అంటే మళ్ళా నీ నెత్తిలో ఏమున్నదని అనేది ఇక్కడ బయట పడుతున్నది. ఇవాళ అజిత్ దోవల్ గారు ఎవరన్నా చెప్పిండా? ముస్లింల పేర్లు తీసి మాట్లాడిండా, లేకపోతే ఏదైనా ఇస్లాం పేరు తీసి మాట్లాడిండా, ఏదైనా ధర్మం మతం పేరు తీసి మాట్లాడిండా? ఈ ముఫ్తీకి ఎందుకు అంత ఉత్సాహం లేస్తున్నది నాకు అర్థం కాదు. కానీ ఎక్కడన్నా పేర్లు తీసిండా ఆయన? ఎక్కడన్నా వైలెన్స్ చేద్దామని చెప్పిండా? వైలెన్స్ ఆపనికనే దోవల్కి ధమ్కి కాఫీ అని అంటారు. ఏమైనా యాక్షన్ తీసుకుందామని అన్నాడా? ఈ కలెక్టివ్ బ్లేమ్ ఏంది అని చెప్తున్నా. ఏదైనా సీరియస్ అలిగేషన్ ఉంటే నువ్వు చెప్పు, మాట్లాడదాం. నాకు ఏడగనబడతలేదే. దీని మీద ఏం చర్చ చేద్దామని అంటే వైరోడు ముఫ్తీ ఇద్దరు కలిసి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఈమెది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది, వైరోడ్ రైతుకే తెలుసు కదా మొత్తం కహానీయే. ఆ కహానీలకైనా నేను కౌంటర్ ఇస్తున్నా. ఈ ప్రతీకారము పగ అననే ఒక రివెంజ్ నాటకాలు ఏదైతే ఆడిరు చూడీలు కంప్లీట్గా, ఇదంట హిందువులను ఎంకరేజ్ చేస్తుందనంట. ఎవరి మీద? వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయనీకే. ఇప్పుడు అజిత్ దోవల్ గారు మాట్లాడిన అంటే ఇలా కథనాల ప్రకారం అజిత్ దోవల్ గారు ఒక విజిల్ కొట్టిండట. దేనికి? వైలెన్స్ కోసం. ఇప్పుడు రేస్ అయ్యేటప్పుడు మనం టల్ అని ఇట్లా గన్ను మీద కొట్టగానే అందరు రేస్లో ఉరుకుతారు చూడు మనం దాడి చేయనికే, అట్లా అందరం కూర్చోమన్నాడు. అరే హిందూ అనేటోడు ఎవడి మీద ఎప్పుడు దాడి చేసిండ్రా చెప్పురు నాకు? దాడి చేపించుకున్నాడు రా ఓపికతోని, సిగ్గు లేకుండా. ఏనాడన్నా హిందూ అనేటోడు దాడి చేసినాడరా? హిందూ అనేటోడు దాడి చేసినుంటే ఇవాళ భారతదేశంలో సెక్యులరిజం అనే పదం ఉంటుండేనారా? ఓ మాట అడుగుతున్నా. ఇదంట ఒక ఇస్లామిక్ ఫోబిక్కి సిగ్నల్ అనంట. ఇది డేంజర్ టు మైనారిటీస్ అంట. ఈ ముఫ్తీలు ఈ వైర్లు రాస్తాయి. నేనేమంటున్నా అంటే లాంగ్వేజ్ని చూడుర్రి ఇంప్లిసిట్గా ఏం సిగ్నల్ ఇస్తున్నది, ఇంటర్ప్రిటేషన్స్ ఎందుకు, కొటేషన్స్ ఎందుకు అని నేను అంటున్నా. జరసేపు కొంచెం డీటెయిల్గా పోదాం. ఎట్లా అంటే దోవల్ గారు ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడిన ప్రతీకారం అనేది అయితే మాట్లాడిండు చూడు, పగ అని మాట్లాడి రివెంజ్ అని మాట్లాడిండు కదా, మళ్ళీ ఇది రెజల్యూషన్ చూపిస్తుందా, రిజాల్వ్ చూపిస్తుందా? దోవల్ గారు మాట్లాడిన మాటలల్లో సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేద్దామని ఉండే. ఏదైతే మనము రిపీటెడ్గా అవమానపడ్డం చూడు, ఇవాళ మన చరిత్రని ఒక కొత్త చరిత్ర సృష్టించి ఆ అనుభూతిని వ్యక్తం చేసుకుందాం, ఆ గులాంగిరిని కాదు అని చెప్పిండు. మీ ప్రొజెక్షన్ ఏ రకంగా ఉండే? రివెంజ్ ప్రతీకారం అని అంటే అది వైలెన్సే. ఎకనామికల్గా రివెంజ్ ఉండదు వీళ్ళకు.
నేషనల్ బిల్డింగ్ల వీళ్ళకు రివెంజ్ ప్రతీకారం అనేది ఉండదు, దాడి మీదనే ఉంటుంది అని అంటే ఎంత హింసావాదులో వీళ్ళు 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 అర్థం చేసుకోండి ఒకసారి. నువ్వు చరిత్ర తీసుకొని చూస్తే వీళ్ళు ఎట్లా ప్రతీది కూడా కమ్యూనల్ కిందికే ఇల్లు పెడతారు. యువత ఏందని అంటే యువత జెన్జీ మాప్ ఫోర్స్ రెజిమ్ చేంజ్లకే ఉపయోగపడుతుంది. యువత దేశం బిల్డింగ్, నేషనల్ బిల్డింగ్, నేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగపడుతుందని ఎప్పుడు అనుకోరు. ఇక్కడ మొదలవుతుంది ఇలా ట్రిక్, దేశాన్ని విడగొట్టుట్లా. వీళ్ళు మెటాఫోర్ అని చెప్పి మాట్లాడతారు చూడు, ఈ మెటాఫోర్ అని చెప్పి నేను మాట్లాడితే ఇక్కడ యాక్షన్ ఏడ కనబడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ హీ స్పీకింగ్ ది ఐడియా బిహైండ్, నాట్ ది యాక్షన్ ఇన్ ఫ్రంట్. హీ స్పీకింగ్ అబౌట్ ది ఐడియా. ఎస్, వీ హ్యావ్ బీన్ హ్యూమిలియేటెడ్ యార్ since decades. Now it is time to take a revenge on this humiliation. We need to show that this is Bharat and Bharat is competent enough to rise economically. ఉండదా రివెంజ్ ఇన్లా? నేను అడుగుతున్నా. అంటే వీళ్ళ కంటెక్స్ట్ అన్నమాట. అదొక కన్వీనియంట్ ఫియర్ మనసులలో కూర్చోబెట్టని. ఇప్పుడు నేనేమంటున్నా, చరిత్ర తీసుకొని చూస్తే నా చరిత్ర, నా ఒరిజినల్ చరిత్ర చదువుకోవడం అనేది ఆన్ కమ్యూనిటీనో, ఈయన కమ్యూనిటీనో, ఆన్ మతాన్నో, ఈయన ధర్మాన్నో తిట్టినట్టు అవుతుందా? ఏడికేనవుతుంది? అంటే నా మీద జరిగిన దాడులను తెలుసుకోవడం అనేది ఆన్నో ఈన్నో బద్నాం చేసుడు అవుతుందా? నా మీద దాడులు జరగలేదా? కాశ్మీరీ జెనోసైడ్ అనేది వాస్తవం కాదా? అది నా చరిత్ర తెలుసుకోవద్దా? నా వచ్చే పీడీలకు తెలియవద్దా? లేకపోతే వాళ్ళు గులంగిరి బతుకుమంటున్నా? గిదా సెక్యులరిజం అంటే చరిత్రను దాచిపెట్టుడు? గిదా ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ఎల్లో జర్నలిజం నరేటివ్లు నడపడం? అంటే నా నాగరికత యొక్క ఆలోచన అనేది బందీకాన అయిపోయింది. ఒకటి కొన్ని మతాలకు, కొన్ని ధర్మాలకు అన్నట్టు ఎట్లయితుంది? మళ్ళీ నువ్వే సెక్యులరిజం కావాలని అంటావు దేశంలో. నా చరిత్ర తెలుసుకోవాలనంటే నువ్వు మాట్లాడు. నేనేం అడుగుతున్నా, ఇయాలటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో చూడు పోరలు, ఇయాలటి ముస్లిమ్స్ వెనకటి జరిగిన దానికి ఎవరికైనా సంబంధం ఉన్నదా? నేను అడుగుతున్నా. వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళని ఎందుకు మేము టార్గెట్ చేస్తాం? ఇది హిందుత్వం. కాకపోతే నా చరిత్ర తెలుసుకోవాలా అని అంట. చరిత్ర తెలుసుకున్నట్లు తప్పేమున్నది? డిడ్ వి బ్లేమ్ ఎనీబడి టుడే? లేదు. బాబర్ గారిని అంటే వీళ్ళకి ఎందుకు లేస్తుంది మంట? మళ్ళీ ఆడికి మంట లేస్తే ఆ డిఎన్ఏలతో ప్రాబ్లం ఉన్నదే కదా, నాకు ఆడతో ప్రాబ్లం. ఈ ఐడియాని మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు మాట్లాడకుండా. ప్రాబ్లం ఆడొస్తుంది. జర లీగల్గా కూడా మాట్లాడుకుందాం. దుర్బిన్లు పెట్టుకొని చూస్తారు కదా, లీగల్గా కూడా మాట్లాడుకుందాం. ఇండియన్ లా, భారత యొక్క చట్టాలు క్లియర్ కట్గా ఈ గ్రూప్ టార్గెటింగ్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ఏం మాట్లాడుతున్నాడు అని. ప్రమోషన్ ఆఫ్ ఎనిమిటీ అని తీసుకుంటుంది. ఇంటెంట్, ప్రాక్సిమిటీ, ఏ రకంగా నీ మీద హాని చేయాలని చూస్తున్నాడు అని చెప్పి చూస్తాడు. అంటే ఐడియా ఏదైనా చెప్పిండ్రు, కాన్సెప్ట్ ఏదైనా మాట్లాడిరు, కంటెక్చువల్గా ఏదైనా మాట్లాడినరు అని అంటే అది ఇన్సైట్మెంట్ అయిపోతుందా? లీగల్గా అడుగుతున్నా నేను. నాకు ఒక మాట చెప్పురు. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్టాండర్డ్స్ అంటే ఏం పోరగాల మజాక్, పాకిస్తాన్లో పతంగ ఎగిరేసినట్టు అనుకున్నావా? ఇండియన్ అంటే, భారత్ అంటే మా దగ్గర అడ్వకసీని ప్రొటెక్ట్ చేస్తారు బాస్. మా దగ్గర ఏదైతే రెచ్చగొట్టేతనం అని అంటారు చూడు, ఇన్సైట్మెంట్ అని, అది నువ్వు ఎప్పుడు దాటుతుంది తెలుసా? నీ థ్రెషోల్డ్ దాటినప్పుడు జరుగుతుంది కదా, అది ముంగటికి పోతుంది కదా. థ్రెషోల్డ్ ఏడా దాటిండ్రా పోయినా నాకు అర్థం కాదు. కానీ అరే క్లియర్ కట్గా చెప్పిండు, నా చరిత్ర తెలుసుకునే నీకు చరిత్ర తెలుసుకుంటేనే కదా నీకు తెలుస్తుంది అని అన్నాడు. ఈ యొక్క రివెంజ్ ఆర్ ప్రతీకారం ఆర్ పగ ఇది పట్టుకొని, దాన్ని పట్టుకొని ప్రోగ్రెస్కి ప్రతీకారానికి తేడా అని వీళ్ళు రాస్తారు వైరోళ్ళు. ఆ వైర్లకి వచ్చిన కరెంటు గ్యాస్ కొట్టుకొని వీళ్ళు జావా. ఈ ముఫ్తీ కాశ్మీరీ జెనోసైడ్ గుర్తురాదు. కాకపోతే అజిత్ దోవల్ గారు అన్న మాట, ఒక్క మాట మాత్రం దాన్ని గిరీష్ నువ్వు ఎందుకు తీసుకొస్తావు? బరాబర్ మాట్లాడాలా భయ్. ఆయన మన చరిత్ర మీద మాట్లాడిండు. ఓడు రా, నా ఇంట్లోకి పోయినాడు, పాకిస్తాన్లో ఉన్నాడు, నా సేఫ్టీ కోసం ఇలా ఇంత కూర్చొని ఇలా చిత్రగుప్త ఛానల్ పెట్టుకుంటా నడుపుకుంటా మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము అని అంటే ఎవరో ఒక్కోడు సాక్రిఫైస్ చేసిండు. ఆ ఒక్కడే అజిత్ దోవల్ రా భయ్. ఆయన గురించి మాట్లాడద్దా? ఆయన మీద ఎవడో ఏలు పెడితే ఎవడో రాజకీయ నాయకుడి గురించి బట్టలు చింపుకుంటాం మనం. దురంధరులను తయారు చేసిన ఒక దురంధరుడు గురించి మనం మాట్లాడుకోవద్దా? మనకు జరిగింది ఏమన్నా ఏదో సామాన్యమైన అవమానమా భారత చరిత్రకు? ఎన్ని రోజులు మనని గులాం లెక్క చూసిర్రు? ఎన్ని రోజులు? సిగ్గు తప్పిన కాంగ్రెస్ని నేను అడుగుతున్నా. మళ్ళీ మీరు ప్రభుత్వంలో ఉండే కదా మొన్నటిదాకా, 15 సంవత్సరాల కింద, 11 సంవత్సరాల కింద, 12 సంవత్సరాల కింద మీరే ఉండే కదా. మళ్ళీ ఒక్క ప్రిజనర్ని గల్ఫ్ దేశాల నుంచి ఎందుకు విడిపియలేదు? మోడీ వచ్చిన తర్వాత మొత్తం గల్ఫ్ దేశాలలో ప్రిజనర్స్ ఎంతమంది ఉండిన వాళ్ళని ఎందుకు విడిచిపెట్టేశారు? వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ డిగ్నిటీ అండ్ దిస్ ఈజ్ ద రివెంజ్ వీ వాంట్ టు టేక్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. మా చరిత్ర నుంచి మా ప్రతీకారం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎవడెవడైతే మమ్మల్ని తొక్కాలని చూసిండు, మా ఫెయిల్యూర్స్ మాకు గుర్తు రావాలా? ఎందుకు చెప్పాలా? నేనేం తప్పు చేసినో తెలిస్తే కదా ప్రాబ్లం. ఆడికి మొదలవుతుంది కదా నా చరిత్ర. జపాన్ హిరోషిమాని గుర్తుపెట్టుకోలే బ్రదర్, జపాన్ హిరోషిమాని గుర్తుపెట్టుకోలే. జ్యూస్ వాళ్ళ హోలోకాస్ట్ని గుర్తుపెట్టుకోలే, గుర్తుపెట్టుకుంటలేరా? అమెరికా
అలా ట్విన్ టవర్స్ కూలిపోతే గుర్తుపెట్టుకుంటలేదు. మేము మా చరిత్ర గుర్తుపెట్టుకోవడం అనేది మా జిమ్మెదారీ రవై. తప్ప నేను అడుగుతున్న ఫ్రెండ్స్, ఇది తప్ప? అరే నేను ఏమడుగుతున్నా అంటే ఈ లిబరల్ ప్యానిక్ ఎందుకు అవుతుంది అని చెప్తున్నా. ఈ లెఫ్టిస్ట్ ఎన్ని రోజులకి ఇట్లా సస్తారని చెప్తున్నా. ఒక నేషనలిస్టిక్ హిస్టరీతో వీళ్ళు పోరు. వీళ్ళు నిజంగా చెప్పాలనంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్. వీళ్ళు మర్చిపోతారు అనమాట పాతదంతా. మనకి ఏం గుర్తుంటుందంటే ఆ సెలెక్టివ్ నరేటివ్. బాబర్ గాడికేనే మనదంతా చరిత్ర మొదలైంది, బాబర్ గాడికేనే. దానికంటే వెనుక మనం మాట్లాడొద్దు. అసలు ఆడు ఎందుకు వచ్చిండు భారతదేశానికి, మనం అంతా బేకారగాళ్ళమైన ఉంటాడు ఎందుకు వచ్చిండు అన్న చరిత్ర మనకు వద్దు. మనకు అదే కావాలి, ఆ పేస్టులు కడుక్కోనికే. అరే వెనకటికి మనం ఒక తేలని అంటారుగా, నువ్వుల నూనెనా అంటారుగా, అది పెట్టుకొని సైంధవ ఉప్పుతో మనం చేసినుంటే అది మనం చేయొద్దు. ఇదే మనం మాట్లాడినాం అనుకో, ఆ గిరీష్ గారి కమ్యూనల్ సనాతన ధర్మం ఏన్షియంట్ ప్రాక్టీసెస్ మీద మాట్లాడడం అనేది మొత్తం హల్చల్ అయిపోతుంది మైనారిటీలలో. అందులో మైనారిటీలలో మళ్ళీ మెజారిటీలు ఉన్న వాళ్ళకే కిరికిరి అవుతుంది. ఇది అందరికీ కాదు, కొందరికి. ఆ కొందరి వల్ల అందరు బద్నాం అవుతారు. మళ్ళీ ఇది హిస్టారికల్ కరెక్షన్ చేయాలన్నా వద్దాయడ. నువ్వు ఒక్క వర్డ్ పట్టుకొని ఇంత పెద్ద ఆర్టికల్ రాసినావు, నేను చిట్ట అయిపోతా? మీకే ఉంటాయా కెమెరాలు? మాకు దొరికాయా? మేము మాట్లాడలేమా? మాకు తెలియదా? చట్టం మీ చుట్టాలా? ఒక కంటెక్స్ట్ని క్రియేట్ చేస్తారు, ఒక ఫియర్ని క్రియేట్ చేస్తారు, దాన్ని మొత్తం జెన్జీలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఇక ఆర్థర్ షేరే బలోచ్ లెక్క మేము దురంధరులం అవుతాం అండి, ఫుల్ వన్ కొట్టడానికి. గట్లనే ఉంటుంది కదా మళ్ళీ ఆట. గిది జర్నలిజమా? మీది జర్నలిజం అయితే నాది కూడా కౌంటర్ జర్నలిజమే. చలో డన్. మీది పొలిటికల్ మెసేజింగ్ అయితే మాది కూడా పొలిటికల్ మెసేజింగ్. నువ్వు షురువాత్ చేయి, నేను ఖతం చేస్తా. ఇక ఇప్పటి నుంచి గిట్లనే ఉంటుంది. ఇక నా హిస్టరీ నాకు తెలుసుకోవడం అనేది నా హక్కు. అది దేంతో వస్తుంది అని అంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్తో వస్తుంది. యువకులకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, అప్పుడు వస్తుంది. యువకులకు కాన్ఫిడెన్స్ రావాలని అంటే ఏదో మాటలతోని ఒక్కసారి వస్తుంది, రెండుసార్లు వస్తుంది. నా దేశం ముంగడు పోతుంది, ఆర్థికంగా గట్టిగా అవుతున్నది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ఉంటుంది. ఆ నమ్మకానికి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఉంటుంది. యూనిటీ అనేది నువ్వు చెప్పిన చరిత్ర మర్చిపోతుంటే కాదు, యాదొస్తుంటుంది చూడు, అప్పుడప్పుడు తెలుస్తుంది చూడు, ఎస్ నేను ఒక సైనికుడిని రా, సనాతన ధర్మ సైనికుడిని రా అని చెప్తారు చూడు. అప్పుడు ఏ మోటివేషన్ అవసరం ఉండదు మనకు. అజిత్ దోవల్ గారు ఏం వైలెన్స్ని ఇన్సైట్ చేయలే బై సేయింగ్ దట్ వర్డ్. ఏ మైనారిటీలను టార్గెట్ చేయలే, జాతిని ఉద్దేశించి ఎక్కడ అరాచకాలు చేద్దామని చెప్పలే. మీరు ఇంటెన్షనల్గా ఆయన పదాలను డిస్టార్ట్ చేసిండ్రు. ఇంగ్లీష్ అనే ఒక లాంగ్వేజ్ని పట్టుకొని ఆయనని బద్నాం చేసిండ్రు. ఒకటి గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, మన చరిత్ర మన స్ట్రెంగ్త్. మన చరిత్రకు చెదలు పట్టింది చూడు, ఆ చెదలు పట్టిన చరిత్ర ఎప్పటికైనా మనకు విషం లాంటిదే. అది కొంతమంది నీలకంఠులలాగా ఈడ మింగి చరిత్రను మళ్ళా తిరగరాసే తత్వం మొదలైంది భారత్ది. నేషన్ బిల్డింగ్ అనేది గొప్పదిరా నాయన నీ నరేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటే. ఇది తెలుసుకో ఓ హిందూ, నువ్వు ఫస్ట్ ఇది తెలుసుకో. ఆడెవడో మంచి ఇంగ్లీష్ రాస్తాడు కదా, నాకు జిఆర్ఈ టోఫెల్లకు పనికొస్తుంది కదా అని చెప్పి నువ్వు చదువుడు మొదలెట్టినావు అనుకో, నిన్ను సంకనాకిపిస్తారు. ఎస్, యూ ప్రిపేర్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ అట్ ది సేమ్ టైమ్ యువర్ డిస్టార్టెడ్ హిస్టరీ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ దాన్ ద నేషనల్ బిల్డింగ్ ఇయర్. ఒక క్లారిటీ పెట్టుకో, క్లారిటీతో కరేజ్ వస్తుంది. కరేజ్ ఎప్పుడు వస్తుంది తెలుసా ఫ్రెండ్స్? నీకు నిజం తెలిసినప్పుడు వస్తుంది. వెన్ యూ ఫేస్ ద ట్రూత్, అండ్ ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఎ క్యాజువాలిటీ. భారత్ మాతాకి జై.